ప్రకటనలు. వెల్కమ్ బ్యాక్. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్. జగన్కు ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా. మద్యం తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి హల్చల్. నచ్చజెప్పి పంపిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. చిన్న రాష్ట్రానికి పెద్ద రాజధాని అవసరం లేదని అన్న ప్రత్యేక హోదా సాధనా కమిటీ చైర్మన్ తోట సంగమేశ్వరరావు. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ జగన్కు ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. 2019లో ఈవీఎంలపై జగన్ మాట్లాడిన వీడియో క్లిప్స్ ప్రదర్శించారు. 2019లో ఈవీఎంలను బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పిన జగన్ ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఫుల్గా మద్యం తాగి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డు వద్ద హంగామా చేశాడు. కుక్క పిల్లలను తీసుకువచ్చి తను పిల్లికి వైద్యం చేయాలంటూ సిబ్బందితో గొడవకు దిగాడు. అది పిల్లి కాదు కుక్క, వెంటనే పశు వైద్యశాలకు తీసుకువెళ్లాలని సిబ్బంది చెప్పినా వినకుండా హల్చల్ చేశాడు. తన చేతిలో ఉన్నది కుక్క కాదు పిల్లి అంటూ గొడవ చేశాడు. పోలీసులు వచ్చి అతడికి నచ్చజెప్పి పెద్ద రాజధాని అవసరం లేదని ప్రత్యేక హోదా సాధనా కమిటీ చైర్మన్ తోట సంగమేశ్వరరావు అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర పరిమాణాలకు అనుగుణంగా ఉండాలని, చిన్న రాష్ట్రానికి పెద్ద రాజధాని అవసరం లేదని, రాజధాని నిర్మాణాన్ని కుదించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా తక్షణమే మంజూరు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వాటి వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక రాష్ట్రం, దాని ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఎలా అయితే మీ సీట్లు వాళ్ళకి ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబట్టడానికి అవకాశం ఇచ్చారో, మా రాష్ట్రానికి కావాల్సిన హామీ ఇది, మీరు మాకు ఇది ఇవ్వండి అని చెప్పని ప్రజల గొంతు కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తక్షణంగా ప్రజల గొంతు వినిపించే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అనుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చున్నారు ఆంధ్రప్రదేశ్లోనే. ఆ హామీ దృష్టిలో పెట్టి నెరవేర్చమని కోరుతున్నాం. తక్షణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం, రాష్ట్రంలో ప్రతిపక్షం మొత్తం కూడా 4 గొంతులు ఒకసారిగా రావాలన్నటువంటి మా డిమాండ్. ఈ మేరకు కొద్ది కాలం వేచి చూస్తాం. రాని పక్షంలో క్రియాశీలమైన కార్యాచరణ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. తొలుతగా జూలై 1 నుంచి జూలై 7 లోపు, ఈ నెలాఖరులోపు
కనీసపు సానుకూల స్పందన రాని పక్షంలో జూలై 1 నుంచి జూలై 7 వరకు ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక కార్యక్రమం వారం రోజుల పాటు చేపడదాం అనుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మళ్ళీ పత్రికాముఖంగా ఏ ప్రెస్ క్లబ్లో మీకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి అంతకుముందున్న పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రంగా అయింది. ఇప్పుడున్న రాష్ట్ర పరిమాణానికి తగిన స్థాయిలో కాకుండా 10 కిలోమీటర్ల పరిధిలో 33,000 ఎకరాలు కోరు రాజధాని, దాని చుట్టూ ఇటు విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్కు పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు. లోకేష్ భరోసా ఇస్తున్నారు. కాగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకొచ్చారు. వేతనాలు పెంచాలని, అంగన్వాడీ టీచర్లు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఉపాధి ఉద్యోగాలను కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు లోకేష్ను కోరారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తన క్యాంప్ కార్యాలయంలో కలిశారు ముఖ్య నాయకులు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడారు జగన్. రాబోయే కాలంలో పార్టీ తరపున పనిచేయవలసిన తీరును ఆయన వివరించారు. అన్నా క్యాంటీన్ దగ్గర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా నాయకత్వంలో నాయి బ్రాహ్మణ సంఘం నేత సురవరపు నాగరాజు సహకారంతో 3వ రోజు 300 మంది పేదలకు అన్నా క్యాంటీన్ భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత 3 రోజులు పేదలు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో సజావుగా నడిచిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసివేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణ మోహన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత 3 రోజులు పేదలు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో సజావుగా నడిచిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసివేసిందని దుయ్యబట్టారు. ద్రాక్షారపు సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఈరోజు
అన్నా క్యాంటీన్లో నాయ బ్రాహ్మణ సాధికార కమిటీ తరఫున ఈరోజు పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరాల నుంచి పేదలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈరోజు కష్టపడి పనిచేసే వాళ్ళు, ఎక్కడైనా చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ ఆగిపోయిందో ఈ రోజు నుంచి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేద ప్రజలందరికీ కూడా ఆహారం అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలామంది పేద ప్రజలు ఈరోజు వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. ఇది సుదీర్ఘకాలం కొనసాగాలని అందరూ బాగుండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సాధికార కమిటీ ఆధ్వర్యంలో సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు సూరవరపు నాగరాజు గారి ఆధ్వర్యంలో బావుండ ఉమేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు అధికార రంగంలోనే పేద ప్రజలకి అన్నం అందుబాటులో ఉండాలని 5 రూపాయల అన్నా క్యాంటీన్ మట్టిస్తే సైకల్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేసి జనాన్ని ఇబ్బంది పెట్టాడు. అందుకని ఎంబటే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి అధికారం రంగంలోనే అన్నా క్యాంటీన్లో పునఃప్రారంభం మొట్టమొదటి సొంతంగా దాని మీద పెడతాం జరిగింది. ఈ స్ఫూర్తిని అందుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణ సాధికార కమిటీ ముందుగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన ప్రజలకి 4-5 నోట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు ప్రభుత్వమే కాకుండా ఆర్థికంగా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మారుమూల ప్రాంతాల్లో పేదవాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వాళ్ళందరూ కూడా అన్నదానం చేయాలని, డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం సీనియర్ నేత దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. విధులు నిర్వహించే వారి వద్ద కనీసం మంచినీరు, మరుగుదొడ్లు సదుపాయం కూడా ఏంటి పోతుంది. వెహికల్ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం సీనియర్ నేత దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. విధులు నిర్వహించే వారి వద్ద కనీసం మంచినీరు, మరుగుదొడ్లు సదుపాయం కూడా కార్మికులకు కల్పించడం లేదన్నారు. కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలని కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా వాటిని పెడచెవిన పెట్టారన్నారు. కార్మికులకు అవసరమైన రైన్ కోట్లు, బూట్లు వెంటనే ఇవ్వాలని ఆయన కోరారు. విజయవాడ నగరపాలక సంస్థలో ముఖ్యమైనటువంటి విభాగం, కీలకమైనటువంటి విభాగం వెహికల్ డిపో. 730 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నటువంటి విభాగం ఇది. ఒకే చోట 730 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి చోట స్థానిక సమస్యల పరిష్కారం కావటం లేదని చెప్పనేది గత 1.5-2 సంవత్సరాలుగా మేము అడుగుతా ఉన్న అధికారులు పెడచెవిన పెడతా ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం కూడా పెడచెవిన పెట్టింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికైనా చెవులు వినపడాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అధికారులు స్పందించాలి. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో చేయబోయేటువంటి ఆందోళన తీవ్రతరంగా ఉంటుందని చెప్పనేటువంటిది కూడా హెచ్చరించదలుచుకున్నాం. పిహెచ్ వర్కర్లుగా ఉండి వాళ్ళని డ్రైవర్లుగా తీసుకున్నప్పుడు వాళ్ళ ఎస్ఆర్లో డ్రైవర్లుగా నమోదు చేయాలా లేదా? ఇది మా మొదటి ప్రశ్న. సమాధానం అధికారులు చెప్పాలి. 2, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్సెల్ ప్లాంట్లో తాగటానికి నీళ్లు ఉండవు, టాయిలెట్ వస్తే మరుగుదొడ్డి వెళ్తారు, 2 ఏళ్ళు ఒకేళ్ళు వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి. ఓపెనింగ్ చేయలేదని చెప్పనే పేరుతో ఆ దొడ్లు అలాగే ఉంచారు. ఎవరు ఓపెన్ చేయాలి? ఇది సంవత్సరం నుంచి అది అలాగే కొనసాగిస్తూ ఉంటే ఎవరు ఓపెన్ చేయాలి దొడ్లు? ఎవరు మంత్రులు రావాలా? ముఖ్యమంత్రి రావాలా? పిలవండి పోనీ. ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్. జగన్కు ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా. మద్యం తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి హల్చల్. నచ్చజెప్పి పంపిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. చిన్న రాష్ట్రానికి పెద్ద రాజధాని అవసరం లేదని అన్న ప్రత్యేక హోదా సాధనా కమిటీ చైర్మన్ తోట సంగమేశ్వరరావు. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.